హాయ్ అండి. ఐపీఎల్ 2026 మినీ వేలం అయితే ట్రేడింగ్ అయితే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిందండి. సో ఆల్మోస్ట్ అన్ని టీమ్స్ నుంచి ప్లేయర్స్ అయితే సబ్మిట్ చేశారు. ఎవరు ఉంచుతున్నారు, ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి క్లారిటీ అయితే వచ్చేసింది. సో ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో మాత్రం ఒక 2 పెద్ద మేజర్ ఇంపాక్ట్ అండి. ఎందుకంటే వాళ్ళు గేమ్ ని మార్చే ఆటగాళ్ళనమాట. వాళ్ళు వెళ్ళేసరికి కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ఫస్ట్ వచ్చేసి రవీంద్ర జడేజా అండి. రవీంద్ర జడేజా, ధోని అంటే సిఎస్కేకి వెన్నుముకలు అనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మీకు గుర్తే ఉంటది 2023లో ఐపీఎల్ సిఎస్కి వచ్చిందంటే కారణం రవీంద్ర జడేజా. సో ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించగలడు. సో ఆయన వచ్చేసి సిఎస్కేని వీడి రాజస్థాన్ రాయల్స్కి వెళ్ళారు. నిజంగా షాకింగ్ న్యూస్ అది. చాలా పెద్ద గేమ్ ప్లాన్ ఇది. సో నాకు తెలిసి షాక్ అయ్యాను నేను వినగానే. ఎందుకంటే సిఎస్కే అంటే మనకు గుర్తొచ్చేది రవీంద్ర జడేజా, అశ్విన్, సురేష్ రైనా, ధోని. అంత అటాచ్మెంట్ ఉంటది వాళ్ళతో. సో రవీంద్ర జడేజా వెళ్ళిపోయేసరికి నాకు తెలిసి ఆ టీం ఆల్మోస్ట్ కొంచెం ఆల్రౌండర్ పోయినట్టు ఒకరు. సో ఆయన వచ్చేసి రాజస్థాన్ రాయల్స్కి వెళ్ళారు. సో నిజంగా షాకింగ్ విషయం. సో దాంతో పాటుగా శామ్ కరణ్ కూడా, ఆయన కూడా ఆల్రౌండర్. ఆయన కూడా సిఎస్ మంచి ఆల్రౌండర్. బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ మంచి ఫీల్డింగ్ కూడా. ఆయన కూడా రాజస్థాన్ రాయల్స్ కి వెళ్ళారనమాట. సో సంజు శాంసన్ వచ్చేసి వాళ్ళిద్దరు రీప్లేస్ గా వచ్చాడు అనమాట రాజస్థాన్ రాయల్స్ నుంచి. సో ఇది పెద్ద మేజర్ ఇంపాక్ట్ నాకు తెలిసి ఐపీఎల్ లో. సో నాకు తెలిసి దీనివల్ల ఎవరికైనా ఏదైనా చేంజ్ అవ్వచ్చు. అంత పెద్ద డెసిషన్ ఇది. సో వాళ్ళు తీసుకున్నారు. సో ఈ అమౌంట్ వచ్చేసి సంజు శాంసన్ కి అయితే 18 crores అనమాట. జడేజా వచ్చేసి 14 crores, 4 crores తగ్గింది. నెక్స్ట్ వచ్చేసి శామ్ కరణ్ 2.4 crores. సో వీలైతే ఇంటర్చేంజ్ అయ్యారు. సో ఇక నుంచి రవీంద్ర జడేజా రాజస్థాన్ రాయల్స్ కి ఆడుతుంటాడు. కెప్టెన్ అవుతాడా లేదంటే వాళ్ళ డెసిషన్ అది. ఎందుకంటే ఆల్రెడీ ఎస్ఎస్వి జైస్వాల్ చాలా మంది ఉన్నారు అక్కడ. సో చూడాలి మరి. ఇక్కడ సంజు శాంసన్ కూడా కెప్టెన్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే సిఎస్కే ఆల్రెడీ రుతురాజ్ ఉన్నాడు. బట్ మెయిన్ ఏంటంటే బ్యాటింగ్ అయితే బలపడుతుంది. ఎందుకంటే ఆ సిఎస్కే కి మెయిన్ ప్రాబ్లం ఓపెనింగ్ సరైనది లేదు. సో సంజు శాంసన్ వస్తే నాకు తెలిసి అది ఇంప్రూవ్మెంట్ అవ్వచ్చు. సో అదొక చేంజ్, మేజర్ చేంజ్. నెక్స్ట్ వచ్చేసి మహమ్మద్ సమీ. సమీ అంటే అందరికీ తెలిసింది కదా, వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్ అనమాట. ఒంటి చేతితో మ్యాచ్లు గెలిపించగలడు. ఇంకోటి ఏంటంటే పవర్ ప్లే వికెట్లు తీస్తాడు పక్కా అనమాట. సో అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆయనకి. బాల్ స్వింగ్ అవుతుంది. స్వింగ్ అయ్యే పిచ్చులో నాకు తెలిసి ఆయన ఎదుర్కోవడం అంటే చాలా కష్టం. ఇండియన్ బ్యాట్స్మెన్ కాదు, ఎవరైనా చాలా కష్టం. ఆయన వచ్చేసి 10 కోట్లకి ఎస్ఆర్హెచ్ నుంచి ఎల్ఎస్జికి వచ్చాడు అనమాట. సో ఇది కూడా చాలా పెద్ద డెసిషన్ ఇది. ఎందుకంటే మంచి బౌలర్ ఆయన కూడా. ఎస్ఆర్హెచ్ కి బాగా ఆడాడు. సో నాకు తెలిసి ఎందుకు తీసుకున్నారో తెలియదు ఆ డెసిషన్. నెక్స్ట్ అంతేకాకుండా నితీష్ రాణా కూడా రాజస్థాన్ రాయల్స్ నుంచి ఢిల్లీకి వచ్చాడు. ఆయన 4.2 crores కి. సో నితీష్ రాణా అయితే పెద్ద ఫామ్ లో లేడు. సో పెద్ద ఇంపాక్ట్ కూడా ఉండకపోవచ్చు. సో ఇది మైనర్ చేంజ్ అనుకుంటా. సో నెక్స్ట్ అంతేకాకుండా శార్దూల్ ఠాకూర్ కూడా. సో ఆయన కూడా పెద్ద ఫామ్ లో లేడు. సో పరుగులు అయితే చాలా ఎక్కువ ఇస్తాడు. ఆయన వచ్చేసి ఎల్ఎస్జి నుంచి ముంబైకి తీసుకున్నది. సో ఆయనతో ప్లస్ ఏంటంటే లక్కీ ఉంటుంది. ఆయన ఈ మ్యాచ్ ఆడితే, ఇంపార్టెంట్ మ్యాచ్ లో ఆయన ఉంటే ఆ పక్కా మ్యాచ్ గెలుస్తారని నమ్మకం అయితే ఉంటుంది. సో ఆల్రౌండర్ ఆయన. ఎప్పుడప్పుడు సడన్ గా ఆడుతుంటాడు. ఎక్కువ ఇంజురీ ఉంటాయి. సో ముంబై ఇండియన్స్ తీసుకున్నారు. మేబీ సమ్ టైమ్స్ అనమాట, రెస్ట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు బుమ్రా అటువంటి వాళ్ళకి మేబీ ఆయన ఆడించవచ్చు. అంతేకాకుండా అర్జున్ టెండూల్కర్ ఉంటాడు, ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. ఆయన కూడా ఎల్ఎస్జికి 30 lakhs కి వెళ్ళారు. సో వీళ్ళంతా నార్మల్ ప్లేయర్స్ అనమాట. నెక్స్ట్ ఇంకా మయాంక్ మార్కండే కేకేఆర్ నుంచి ముంబై ఇండియన్స్ కి వచ్చాడు 30 lakhs కి. ఫెరారే కూడా ఢిల్లీ నుంచి రాజస్థాన్ రాయల్స్ కి 1 crore కి వచ్చాడు. సో మెయిన్ మన మేజర్ చేంజెస్ ఏంటంటే సంజు శాంసన్, జడేజా, షమి, నెక్స్ట్ శామ్ కరణ్. సో వీళ్ళు నలుగురు అయితే చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్. వాళ్ళైతే చేంజెస్ అయ్యారు. చూడాలి మరి ఈ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనేది. ఎందుకంటే సో సిఎస్కే అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్యాటింగ్ ఆర్డర్ లేదు. సంజు శాంసన్ రావడం వల్ల పక్కా ఇంపాక్ట్ అవుతుంది నాకు తెలిసి. యంగ్ టీమ్ కాబట్టి సంజు శాంసన్ కీపింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు. మంచి ఎక్స్పీరియన్స్ ఇది. ధోని కూడా రెస్ట్ కూడా ఉన్నట్టు ఉంటుంది అప్పుడప్పుడు. ఎందుకంటే సంజు శాంసన్ ఆల్రౌండ్ అదే కీపింగ్ కూడా చేయగలడు కాబట్టి. మెయిన్ ఏంటంటే జడేజా వల్ల నాకు తెలిసి ఆర్ఆర్ కి అయితే మంచి ప్లస్ అనమాట నిజంగా. ఎందుకంటే ఒక మంచి బెస్ట్ ఫినిషర్ కమ్ ఆల్రౌండర్. రాజస్థాన్ రాయల్స్ ఆల్రెడీ మంచి టీం అది. ఓపెనింగ్ చాలా బాగుంటుంది. సో మిడిల్ ఆర్డర్ కొంచెం వీక్. సో నాకు తెలిసి ఈ జడేజాతో నాకు తెలిసి ఫిల్ఫిల్ అవుతుంది. అంతేకాకుండా శామ్ కరణ్ కూడా వచ్చాడు. సో వీళ్ళిద్దరి వల్ల నాకు తెలిసి మంచి టీం అవుతుంది రాజస్థాన్ రాయల్స్. చూడాలి మరి ఈసారి కప్ కొట్టే ఛాన్స్ ఉందా లేదా అనేది. ఏదైనా మీకైతే, నాకైతే మేజర్ చేంజ్ అయితే ఇవి అనిపిస్తున్నాయి. సో మీకేమైనా తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఏది మేజర్ ఇంపాక్ట్ అనిపిస్తుంది, ఏది బెస్ట్ ట్రేడ్ ఈసారి ఐపీఎల్ 2026 లో అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.